రండి సార్, నేనే మీకు కాల్ చేశాను. ఇది ఎలా జరిగింది? అదే అర్థం కావట్లేదు సార్. నేను చెక్ చేయడానికి వెళ్ళాను, పేషెంట్ చుట్టూ నిప్పంటుకుంది. అందరూ కాస్త వెనకెళ్ళండి. డాక్టర్ గారు, ఫైర్ అయిన టైంలో ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేరు సార్, ఎవరు లేరు సార్. ఈయన బాడీ గార్డ్స్ బయట నిలబడున్నారు. అవును సార్, ఆయన లోపల రావడానికి ముందు ప్రతిదీ కరెక్ట్గానే ఉండింది సార్. డాక్టర్ గారు వచ్చి డోర్ తెరిచిన వెంటనే మంటలు అంటుకున్నాయి సార్. అలా ఎలా జరుగుంటుంది? రూమ్లో ఎవరు లేరు కదా, ఎవరు అంటించారు? అదే అంటుకుంటుందా ఏంటి? ఇది చూస్తే షార్ట్ సర్క్యూట్ లాగా కూడా లేదు, కానీ ఇక్కడ నిప్పు అంటుకుంది. ఎలాగో మేము తెలుసుకొని తీరాలి. హంష్, హంష్, అరే సార్, ఆయన వైఫ్, ఆయన కొడుకు. హంష్కి ఎలా అయింది? అసలు ఇదంతా ఎలా జరిగింది? మీరు ఓపికగా ఉండండి. చూడండి, కాసేపు మీరు బయట కారిడోర్లో వెయిట్ చేయండి. పంకజ్, ప్లీజ్ రండి. ప్లీజ్ రండి. డాక్టర్ సార్, హంష్ సార్ ఇక్కడ ఎందుకోసం ట్రీట్మెంట్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు? నిన్న రాత్రి ఈయనకి ఫుడ్ పాయిజన్ అయిందని తీసుకొచ్చారు. వాళ్ళ ఇంట్లో పార్టీ జరిగింది, ఏదో తినకూడదు తిన్నట్టుకున్నాడు. సరే, ఒక విషయం చెప్పండి. డాక్టర్ గారు ఈ రూమ్లోకి రావడానికి ముందు ఇంకెవరైనా వచ్చారా? అవును సార్, ఇద్దరు వచ్చి వెళ్ళారు సార్. ఒకళ్ళు రూమ్ క్లీన్ చేసేవాళ్ళు, ఇంకొకరేమో బెడ్షీట్ మార్చేవాళ్ళు సార్. హంష్ కుమార్, వాడి డీటెయిల్ మనకి కావాలి. నాకు తెలిసినంత వరకు చట్టానికి వ్యతిరేకమైన పనులు చాలా ఇతను చేశాడు. పంకజ్, రిధిమా ఇంకా అంకిత్ ఇంటికి వెళ్ళారా? అవును సార్, వాళ్ళు బాగా ఏడుస్తూ ఉన్నారు. సోలంగి సార్, మీకేమనిపిస్తుంది? నిప్పు ఎలా అంటుకుంది? నా సంగతి పక్కన పెట్టు సచిన్, నువ్వు చెప్పు, ఏమనిపిస్తోంది? సార్, ఆ విషయాలన్నీ మాకు తెలుసుంటే మిమ్మల్ని ఎందుకు పిలుస్తాం? విన్నావా తారిక, ఒక్కసారిగా చేతులు పైకెత్తేశారు. ప్రద్యుమని చెప్పేవారు మీకు సూపర్ పవర్స్ ఉన్నాయని. సార్, మేము ఓన్లీ ఇన్వెస్టిగేట్ చేయగలం, ఎలా జరిగిందో చూడగలం, కానీ ఇక్కడ సైన్స్ మాస్టర్ అంటే మీరే కదా. అయితే సరే, ఏమేం గెస్ట్ చేశారో అది చెప్పండి ముందు. సార్, మాకు ఏమనిపిస్తుందంటే ఇక్కడ నిప్పు అంటే ఎలా చేసేది ఒక వ్యక్తి కాదే, అది ఏదైనా ఒక వస్తువు అయి ఉంటుంది. అలా కూడా ఉండొచ్చు, చూద్దాం. అయితే అదన్నమాట విషయం. ఏంటి విషయం సార్? ఇతని చర్మం నుండి నాకు 2 రకాల కెమికల్స్ దొరికాయి. ఒకదాని పేరు కోసూర్, ఇంకో దాని పేరు సెలింగ్ఫీ. కోసు, సెలింగ్ఫీనా? ఇవి కెమికల్ పేర్లా చైనీస్ రెస్టారెంట్లా? పంకజ్, ఇది కామెడీ కాదు. ఈ కెమికల్స్ ఒకదానితో ఒకటి కలిశాయంటే మూడో దాన్ని సృష్టిస్తాయి. దానివల్ల చాలా సులభంగా అగ్గి రాజుకుంటుంది. ఒకవేళ దానికి తగినంత ఆక్సిజన్ దొరికిందంటే వెంటనే అగ్గి రాజుకుంటుంది. అలాగైతే హంష్ బాడీ మీద ఈ కెమికల్ని హాస్పిటల్ లోపల ఉన్నవారే పెట్టి ఉంటారు. లోపల ఉన్నవాళ్ళు. మీరు ఆధారాలు లేకుండా మమ్మల్ని అనుమానించకండి. మా పేషెంట్ని మేమే ఎందుకు చంపుకుంటాం? డాక్టర్ గారు, మేము అదే తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎవరు చెప్పి ఆ కెమికల్ని అతనికి ఇచ్చారో చెప్పండి. ఇలా చూడండి, నేను పేషెంట్ని అసలు ముట్టుకోలేదు. ఆయనకి ఇవ్వాల్సిన మందులు కూడా ఆయన బాడీ గార్డ్స్ ముందే ఇచ్చారు. ముట్టుకోలేదంటే ఎవరు ముట్టుకున్నారు? ఎవరు అలా చేసి ఉంటారు?
ఇలా చూడండి సార్, ఆయన ఫుడ్ పాయిజన్ అయిందని ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. అలాంటప్పుడు కెమికల్స్ ఎవరైనా యూజ్ చేస్తారా? నేను చెప్తున్నాను కదా సార్, ఆయన బాడీలోకి మేము ఎటువంటి కెమికల్స్ ఇంజెక్ట్ చేయలేదు సార్. అలాగా? అయితే డాక్టర్ సోలంకి అబద్ధం చెప్తున్నారని అంటున్నారా? లేదు సార్, నేను ఆ అర్థంతో చెప్పలేదు. నేను చెప్పేది ఏంటంటే నేను కానీ నా స్టాఫ్స్ కానీ ఆయన బాడీలోకి ఏ కెమికల్ని పంపలేదు. ఇద్దరు వచ్చి వెళ్ళారు సార్. ఒకళ్ళు రూమ్ క్లీన్ చేసేవాళ్ళు, ఇంకొకరేమో బెడ్షీట్ మార్చేవాళ్ళు సార్. మై గాడ్, ఒకవేళ ఆ కెమికల్ బెడ్షీట్ మీదే ఉందా ఏంటి? హన్స్ రూమ్లో ఉంది కదా. డాక్టర్, ఆ బెడ్షీట్లని ఎక్కడ పెట్టారు? చూడండి సార్, ఇక్కడ రూమ్ నెంబర్స్ అన్నీ రాసున్నాయి. ఆ రూమ్లకి కావలసిన బెడ్షీట్లన్నీ ఇందులోనే లోపలే ఉంటాయి సార్. సార్, అదే అంచు రూమ్ లాకర్. చూసి ఫైర్ సిలిండర్ని తీసుకురండి, త్వరగా వెళ్ళండి. కమాన్, ఫాస్ట్. ఇందులో కూడా ఖచ్చితంగా కెమికల్ ఉండుంటుంది. సరిగ్గా చెప్పావు సచిన్. ఇప్పుడు ఈ లాకర్ని ఖచ్చితంగా బయటికి తీయాలి. మీరందరూ కొంచెం దూరంగా నిలబడండి. సార్, చూసి జాగ్రత్త. సార్, సార్, ఏంటి సార్ ఇది? ఎందులోనూ మంటలు అంటుకోలేదు. అవును పంకజ్, ఇందులో నుంచి మాత్రమే నిప్పొచ్చింది. ఇచ్చుడు, కేవలం ఇందులో బ్యాగ్ మాత్రమే ఉంది. మిగతావన్నీ అలాగే ఉన్నాయి. చూసావా? సార్, అలా అయితే ఈ కెమికల్ బ్యాగులోనే ఉండిందా? బెడ్షీట్ ఈ బ్యాగులోనే ఉండుంటుంది. నిజమే పంకజ్, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. డాక్టర్ సార్, ఈవిడ ఆ లేడీయేనా? ఆ గదిలో ఈవిడే కదా బెడ్షీట్ వేసింది? అవును సార్, షీలా. నేను ఏ తప్పు చేయలేదు సార్. నాకు ఈ కెమికల్స్ గురించి ఏమీ తెలీదు. ఎక్కువగా నటించొద్దు. తన రూమ్లో నువ్వే కదా బెడ్షీట్లు మార్చేది. మార్చింది నేనే, కానీ ఏంటి? ఒక లేడీ నాకు 50,000 ఇచ్చారు. అప్పుడు ఆవిడ చెప్పింది ఆన్సర్ రూమ్లో ఈ బెడ్షీట్నే వేయమని చెప్పారు. వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చారు, మీరు కూడా తీసుకున్నారు కదా. అస్సలు ఆలోచించలేదు. ఎందుకు చేయమన్నారో కూడా మీకు తెలీదు. నాకెలా తెలుస్తుంది సార్? ఆవిడ ఇలా చేస్తుందని నాకెలా తెలుస్తుంది ఒకళ్ళు హత్య చేస్తుందని? తన మొహం నీకు తెలుసా? నువ్వు స్కెచ్ గీయగలవా? లేదు, ఆవిడ చున్నీతో మొహాన్ని కప్పేసుకున్నారు. మొక్కలు మూసుకున్నారు, కానీ ఏమైనా చూస్తుంటారు. దయచేసి గుర్తు తెచ్చుకోండి. అవును, ఆవిడ కుడి చేతి మీద ఒక నల్లటి మార్కు ఇక్కడుంది. సరే, మీరందరూ బయలుదేరండి. అలాగే సార్. అన్షికి ఫుడ్ పాయిజన్ అయింది. అది ఆయన ఇంటిలో. ఆ తర్వాత ఆయన హాస్పిటల్కి వచ్చారు. ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే హాస్పిటల్కి వచ్చిన తర్వాత కాలి బూడిదైపోయారు. దీని వెనుక ఏదో కుట్రుంది. సార్, ఏంటో చాలా సీసీటీవీ కెమెరాలు పెట్టున్నారు సార్. చాలా మంది బాడీ గార్డ్స్ ఉన్నారు. అయితే తన ప్రాణాలకు ప్రమాదం అని అతనికి తెలుసు అనుకుంటా. రైట్ శ్రేయ, ఖచ్చితంగా ఏదో ఒక విషయం ఉంటుంది. లేదంటే మామూలు మనుషులు ఇంత సెక్యూరిటీస్ ఉంచరు. మీరు ఎవరిని కలవాలి? సిఐడి? ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చా? థ్యాంక్ యూ. సార్, ఈ ఇల్లు చాలా పెద్దదిగా ఉంది.
అంచు కోటేశ్వరుడు అనుకుంటాను. ఎంత పెద్ద మనిషో అంత శత్రువులు ఉంటారు. నమస్తే. నమస్తే. మీ దగ్గర కొన్ని ప్రశ్నలు అడగాలి. సరే, అడగండి. ఏ రాత్రి అంచ్ సార్కి ఫుడ్ పాయిజన్ అయిందో ఆ రోజు ఎవరు వంట చేశారు? సార్, భోజనం నేనే రెడీ చేశాను, కానీ దాంట్లో నేనేం కలపలేదు సార్. అయితే ఆయన ఆరోగ్యం ఎందుకు అలా పాడైపోయింది? మిగతా వాళ్ళు బాగానే ఉన్నారు. నాకు తెలియదు మేడం. ఇప్పుడు తెలియదు అని చెప్తే ఏ విషయం జరగదు. ఎవరో ఒకరు అంచ్ సార్ హాస్పిటల్కి వెళ్ళాలని అనుకున్నారు. అక్కడే అతన్ని చాలా సులభంగా చంపేయాలని చూసి ఉంటారు. ఎనీవేస్, ఇప్పుడు మాకు పార్టీ గెస్ట్ లిస్ట్ కావాలి. సార్, గోపి గత 5 ఏళ్లుగా మా కోసం వంట చేస్తున్నారు. అతను ఇలా చేసే అవకాశమే లేదు. సో ఇంకెవరు చేస్తుంటారు? మీకు ఎవరిపైన అనుమానం ఉందా? ఒకవేళ గగన్. గగన్? సరే, ఈ గగన్ ఎవరు? నాన్న బిజినెస్ మేనేజర్. కొన్నాళ్ళ క్రితమే నాన్న పనుల నుంచి తీసేశారు. పార్టీకి గగన్ వచ్చారా? అవును, ఇన్వైట్ చేయకుండానే వచ్చాడు. అవును సార్, అందుకు కూడా అవకాశం ఉంది. నేను పార్టీలో అతన్ని ఓ, అయితే అంచ్ గగన్ని అరుస్తున్నారు. అవును సార్, మ్యూజిక్ చాలా సౌండ్గా ప్లే అవుతూ ఉంది కాబట్టి వాళ్ళు మాటలు నాకు వినిపించలేదు సార్. కానీ అంచ్ గగన్ ఎందుకు పని నుంచి తీసేశారు? తెలీదు. ఖచ్చితంగా ఏదో పెద్ద విషయమే అయి ఉంటుంది. ఎందుకంటే 10 ఏళ్లగా ఆయన ఎంప్లాయీని ఒక్క నిమిషంలో తీసి పారేశారు. గగన్ని పనిలో నుంచి ఎందుకు తరిమేశారు? దాన్ని జవాబు కనిపెట్టాలి. ఏమిటి? హన్షర్ చనిపోయారా? అవును, ఆయన మరణంలో మీ ఆయన హస్తం కూడా ఉందని మేము అనుమానపడుతున్నాము. మీరేమంటున్నారు సార్? గగన్ తన ప్రాణాలైనా తీసుకుంటాడు గానీ మిగతా వాళ్ళ ప్రాణాలు తీసుకోవడానికి అస్సలు ఆలోచించడు. ఆలోచించలేదు, పూర్తి చేసేశారు. చాలా రోజుల నుంచి స్కెచ్ గీసి పూర్తి చేశారు. గగన్ బాడీ హాస్పిటల్లోనే కాలిపోయింది. మీరేదో తప్పుగా అనుకున్నారు. గగన్ అలాంటి మనిషి కాదు. అలా అయితే ఆయన ఎలాంటి వ్యక్తి? ఆయన కలిస్తే మేము ఎలాంటి వాడో మేము తెలుసుకుంటాం కదా. ఆయన ఎప్పుడు వస్తాడు తిరిగి? అదంతా నాకు తెలీదు. ఆయన మిస్ అయ్యారని నేను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ కూడా ఇచ్చాను. నిన్నటి నుండి ఆయన మిస్సింగ్. తప్పుగా అనుకోకండి మ్యామ్, కానీ క్రిమినల్ ఇలా హత్య చేసి ఇలాగే తప్పుకుంటారు. మళ్ళీ తను క్రిమినల్ అని చెప్పి అవమానించొద్దు సార్. ఒకవేళ ఆయన తప్పు చెయ్యాలంటే హన్షర్ చెప్పింది విని ఆయన అంకిత్ని చంపుంటారు. ఒక నిమిషం. ఇప్పుడు మీరేమన్నారు? హన్స్ సార్ గగన్ దగ్గర తన కొడుకుని చంపమని బాగా కంపెల్ చేస్తూ ఉండాడు. కానీ గగన్ అసలు నాకు కుదరదని చెప్పాడు. ఆ కారణం వల్లే గగన్ ని పని నుంచి కూడా తీసేశారు సార్. ఓ, అప్పుడు దీనికోసమే గగన్ని పని నుంచి తీసేశారా? ఒక తండ్రి తన సొంత కొడుకుని ఎందుకు చంపాలనుకున్నాడు? లేదు సార్, అలా జరిగే అవకాశం లేదు. దయచేసి అది అబద్ధం అని చెప్పండి. మా నాన్న నన్ను చంపాలని ఎందుకు అనుకుంటారు? నాకు తెలుసు ఆ విషయం సంబంధించిన వ్యక్తులకి కష్టంగా ఉంటుందని. గగన్ భార్య అబద్ధం చెప్తున్నారు. తన భర్తని ఎలాగైనా కాపాడుకోవటానికి తన ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. హన్స్ లాంటి ఓ నాన్నగారు ఒక కొడుకుని ఎలా చంపుకుంటారు? అది ఎవరి కాల్? అటెండ్ చేసి మాట్లాడండి. అవసరం లేదు సార్, అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. యాక్చువల్లీ నా ఫ్రెండ్ నన్ను రమ్మని ఇబ్బంది పెడుతున్నాడు. ఇలాంటి సమయంలో మీట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సార్, అన్ని విషయాలు అడిగేశారనుకుంటా. ఇక మేము బయలుదేరొచ్చా? ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? హన్స్ డెత్ గురించి నాకు పనుంది. సరే, అయితే మీరు బయలుదేరండి. ఇషిత? ఎస్ సార్. సార్, ఎప్పుడైతే ఈ అబ్బాయికి ఫోన్ కాల్స్ వస్తున్నాయో అప్పుడే ఆ అబ్బాయి ముఖం అంతా కంగారుగా ఉంది. అతనేదో దాస్తున్నాడు. ఓ కన్నేసి ఉంచండి. సార్, మనం రాత్రంతా ఇక్కడే ఉండి గమనిస్తూ ఉండాలా? రాత్రిలోనే అన్ని పని జరుగుతుంది పంకజ్. పగటిపూట ఏ పనిని మనం చేయలేకపోతున్నామో అది రాత్రిలో చేయగలం. సార్, అంకిత్ వస్తున్నాడు. రాలేదు శ్రేయ, మనల్ని తీసుకెళ్తాడు. తరువాత ఆధారం వైపు.
లెట్స్ గో. సార్, ఇంత రాత్రి వేళప్పుడు తను ఇక్కడికి తినడానికి వచ్చాడా ఏంటి? లేదు పంకజ్, వీడు తినడానికి రాలేదు. పగటిపూట సమయంలో కలవలేని ఒక వ్యక్తిని ఇప్పుడు కలవడానికి వచ్చాడు. సార్, ఎవరో అబ్బాయి వస్తాడనుకుంటే అమ్మాయి వచ్చింది సార్. అరే, మీరిక్కడెలా వచ్చారు? అవును, మేము రాత్రి పగళ్ళు మీ నాన్నని ఎవరు చంపారని వెతుకుతున్నాం. అవును, తేనెవరు? తను స్వాతి, నా బెస్ట్ ఫ్రెండు. మేము చూస్తూనే ఉన్నాం కదా. దయచేసి మేమిద్దరం ఇలా మీట్ అయిన విషయం మా అమ్మకి చెప్పకండి. ఎందుకు? అది ఆంటీకి అసలు నేను ఇష్టం లేదు. ఎందుకు నువ్వు ఆవిడికి నచ్చలేదు? తెలీదు, నేనంటే ఇష్టం లేదు. తన కోపం చూస్తే నాకు భయం వేస్తుంది. సరే, మేము చెప్పము. సార్, చిన్నప్పటి నుంచి నాకు ప్రిన్సిపల్ ఆఫీస్ బయట నిలబడాలంటే చాలా భయం. సిఐడి పనిలో నేను ఇక్కడికి వస్తానని ఎప్పుడూ అనుకోవట్లేదు సార్. అయితే నువ్వు చాలా అల్లరి చేసేవాడివి అనుకుంటా, అందుకే ప్రిన్సిపల్ క్యాబిన్ బయట నిలబెట్టేవాళ్ళము. నేను ఊరికే అప్పుడప్పుడు నన్ను పని చేస్తూ ఉంటారు సార్. రండి సార్, ప్రిన్సిపల్ సార్ మిమ్మల్ని పిలిచారు. హలో. హలో, సారీ మిమ్మల్ని కాస్త వెయిట్ చేయించాను. దట్స్ ఓకే. నేను అంకిత్ అని ఒక స్టూడెంట్ డీటెయిల్స్ని కలెక్ట్ చేయడానికి కోసం వచ్చాను. అంకిత్ కుమార్? వాడు ఈ కాలేజీలో బ్రైట్ స్టూడెంట్ సార్. స్టడీస్లో, స్పోర్ట్స్లో, ఇంకా డిబేట్స్, డ్రామాస్లో అన్నిట్లో వాడు నెంబర్ 1 సార్. అలాగా? అంత మంచివాడా వాడు? అవును సార్. అసలు ఈ సంవత్సరం కాలేజ్ ఆఫ్ ది స్టూడెంట్ అవార్డు వాడికే ఇస్తాం. ఇలా చూడండి, ఇదే వాడి ఫోటో. ఇందులో అంకిత్ కుమార్ ఎక్కడున్నాడు? వాడే సార్ వీడు. వీడా? లేదండి, మీరు ఏదో తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు. మేము అంశ్ కుమార్ కొడుకు అంకిత్ కుమార్ గురించి మాట్లాడుతున్నాం సార్. అవును, వీడే వాడు. అంశ్ కుమార్ వాళ్ళ అబ్బాయి వీడే. సార్, తినే నిజమైన అంకిత్ అయితే మరి ఆ అంకిత్ ఎవరు? ఎవరైనా సరే వాడి ఆలోచన మాత్రం మంచిది కాదు. ఆ రిధిమా కూడా మనకి ఎందుకు నిజాన్ని చెప్పలేదు. రితిమా ఎక్కడ ఉన్నారు? మేడం, ఆవిడ రూమ్లో ఉన్నారు. రండి. మేడం, సిఐడి ఆఫీసర్స్ వచ్చారు. మేడం, రితిమా మేడం. సార్, రూమ్ లోపల ఎవరూ లేరు. రితిమా మేడం, సార్ లోపల ఎవరూ లేరు. సార్,
సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ రక్తం పడుంది సార్. అయితే రితిమా మేడంని కిడ్నాప్ చేశారు. ఇది చూస్తే ఎలా అనిపిస్తుందంటే కిడ్నాప్ చేసేటప్పుడు గొడవ జరిగింది. అంకిత్ ఎక్కడ? వాడిని పిలవండి. నిఖిల్, అంకిత్కి ఫోన్ చేయి. ఎస్ సార్. ఈ రూమ్లో అంత జరుగుతుంది, మీ ఎవరికి ఏమీ తెలియలేదా? ఇంట్లో సెక్యూరిటీ ఉండి ప్రయోజనం ఏంటి? సరే, ఒక విషయం చెప్పండి. కిటికీ బయట కెమెరా ఉంది కదా? అవును సార్. నేను ఆ ఫుటేజ్ని చూడాలి. సారీ సార్, గత 2 గంటలుగా కెమెరా ఆఫ్లో ఉంది. అయితే ఖచ్చితంగా ఇది మీరే చేసుంటారు. ఎవరో ఒకరు తప్పు చేసే ముందు కెమెరాని ఆఫ్ చేశారు. సార్, మేమెందుకు అలా చేస్తాం సార్? ఎందుకంటే బయట వాళ్ళు వచ్చి ఇలా కెమెరాని ఆఫ్ చేయలేరు. ఇది లోపల ఉన్న వాళ్ళు ఎవరో చేశారు, అర్థమవుతుందా నీకు? సార్, అవును సార్, అంకిత్ ఫోన్ ఆఫ్లో ఉంది. ఒకవేళ ఇది అన్ని వెనక అంకిత్ అయి ఉంటాడా? రదీమా మేడం, రదీమా మేడం, మేడం గారు, రదీమా మ్యామ్, ఇటు చూడండి మేడం, మేడం ఇటు చూడండి. గగన్, నువ్వా? నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? నా భర్తని చంపే ఇప్పుడు నన్ను కూడా చంపేస్తున్నావా? లేదు 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 మేడం, ఏం మాట్లాడుతున్నారు మేడం? నేను సార్ ఉప్పు తిన్నవాడిని. ఆయన కోసం నా ప్రాణాలు కూడా ఇస్తాను మేడం. ఆయన నేనెలా చంపుతాను మేడం? అంటే నన్ను ఈ చోటుకి ఎవరు తీసుకొచ్చారు? దేనికోసం తీసుకొచ్చారు? ఒకవేళ వాడే ఉంటాడు. వాడే మన ఇద్దరిని కిడ్నాప్ చేసి ఉంటాడు. నిన్ను కూడానా? అవును మేడం, నేను కూడా మీలాగే ఈ 4 గోడల మధ్య ఇరుక్కుపోయాను. ఓరి దేవుడా, అంటే తన నెక్స్ట్ టార్గెట్ రాజా అయి ఉంటాడా? అయితే ఆ రాజు నువ్వేనమాట. ఆన్షే రెదిమా అసలైన కొడుకు నువ్వే. అవును సార్, నేను ఇంకా అది నమ్మలేకపోతున్నాను. నాన్న ఈ లోకంలో లేడంటే. అయినా అమ్మ ఈ విషయం గురించి నాకు ఏమీ చెప్పలేదు. కానీ రదిమా మ్యామ్ ఈ విషయం మాకెందుకు చెప్పలేదు? అందుకే మా అమ్మ నన్ను ఈ ప్రపంచానికి తెలియకుండా దాచింది. ఇంకా అంకిత్ తన బిడ్డని చెప్పుకుంటుంది. అందుకు కారణం ఏంటి? తల్లిదండ్రులు తమ కొడుకుని ఎందుకు దూరం పెట్టారు? సార్, మీరు సిఐడి వాళ్ళు. మీ ముందు ఏమీ దాచలేం. మా బిజినెస్ని తర్వాత స్థాయికి తీసుకెళ్లడం కోసం మా నాన్న కొన్ని తప్పులు చేశారు సార్. అవును, లంచం లాంటి తప్పులు, కరప్షన్ని పెంచడం, దృఢమైన బిల్డింగ్ని కట్టకపోవడం. ఆయన అప్పుడప్పుడు గ్యాంగ్స్టర్స్కి సాయం చేశారు. సార్, అది చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది. మా నాన్న ఈ దేశానికి మంచి సిటిజన్ కాదు, కానీ మాకు మంచి తండ్రిలా ఉన్నాడు. ఈ గ్యాంగ్స్టర్కి దొరకకూడదనే నన్ను దాచిపెట్టారు సార్. అయితే నీ రక్షణ కోసమే ఆయన నిన్ను దూరం పెట్టారా? అంకిత్ని దత్తత తీసుకున్నారా? ఎవరైనా తన కుటుంబం మీద దాడి చేయడానికి వస్తే
అంకితే బలవుతాడు, నువ్వు కాదు. ఎగ్జాక్ట్లీ. ఆ విషయం అంకిత్కి ఎప్పుడైతే తెలిసిపోయిందో తను దాన్ని మరోలా డీల్ చేయడం మొదలుపెట్టాడు. తను అమ్మ నాన్నల్ని అవమానించడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే తను నాన్నని బ్లాక్మెయిల్ చేశాడు. తనకి ప్రాపర్టీలో సగం భాగం రాకపోతే విషయం అందరికీ చెప్పేస్తానని బెదిరించాడు. సార్ ఒకవేళ ఈ కారణం చేతే అంచు గగన్కి అంకిత్ని చంపేయమని చెప్పుంటాడు. నిజమేనేమో. ఒకవేళ గగన్ వైస్ చెప్పింది నిజం అనుకుంటా. నిజం అయ్యి ఉండొచ్చు. ఒకవేళ ఇలా కూడా అయ్యి ఉండొచ్చు. రెదిమ్మ మ్యామ్ కిడ్నాపింగ్లో అంకిత్ అస్త్రం ఉందనుకుంటాను. సార్ ప్లీజ్ ఎలాగైనా మా అమ్మని కాపాడండి. నేను ఇప్పటికే మా నాన్నను కోల్పోయాను. ఇప్పుడు మా అమ్మని కోల్పోవాలనుకోవడం లేదు సార్. నువ్వేం భయపడకో. మీ అమ్మగారికి ఏమీ జరగదు. అంకిత్ ఫోటోని ఊరు మొత్తం అతికించాం. ఎవరైనా సమాచారం అందిస్తారు. హలో, ఎక్కడ? జింజోలి క్రాసింగ్? ఎవరు మాట్లాడుతున్నది? హలో హలో సార్, ఒక అన్నోన్ కాల్ వచ్చింది. జింజోలి క్రాసింగ్ రోడ్లో వాళ్ళు నాతో మాట్లాడాలని చెప్తున్నారు. అంత ముఖ్యమైన విషయమా? అయితే వెళ్దాం పదండి. నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు. సార్ నేను ఎందుకు మీకు ఫోన్ చేశానంటే మీరు పోస్ట్ అంటించారు కదా ఒక వ్యక్తిని చూసి చెప్పమని చెప్పి. తనని నేను చూశాను సార్. నువ్వు బాగా చూసావు కదా, తను అంకితేనా? అవును సార్, తన అంకితే. వాడిని ఎక్కడ చూసావు? సార్ ఆ విషయం నేను చెప్తే నాకే ప్రాబ్లం రాదు కదా సార్. బాబు నీకేం కాదు, వాళ్ళని ఎక్కడ చూసావో అది చెప్పు చాలు. సార్ నేను అతన్ని హసన్పురా కాలనీలో చూశాను సార్. హసన్పురా కాలనీ? వీడిల్లు అక్కడే ఉంది సార్. ఈటా? అక్కడే. మీరు ఇతన్ని చూసారా? అవును, ఆయన అక్కడే ఉండారు. థ్యాంక్ యూ సార్. తెలిసిపోయింది, అంకిత్ ఆ ఇంటికే వస్తూ ఉంటాడు. సార్ 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 చాలా కష్టపడ్డాను సార్, కానీ ఆ ఇంటిని కనిపెట్టేశాను. అంకిత్ ఈ ఇంటికే వస్తూ వెళ్తూ ఉంటాడట. ఈ ఇల్లే. పంకజ్, మా అందరికీ తెలుసు. రా. సార్ మీరా? మేమే. సార్ ఏంటి సార్ ఇక్కడ? మాకు ఒక బాడీ గార్డ్ కావాలి, అందుకే మిమ్మల్ని తీసుకువెళ్దాం అనుకున్నాను. ఏంటి సార్ ఈ ఆటలు? సిఐడికి అసలు ఏం అవసరం వస్తుంది సార్ బాడీ గార్డ్స్ తోటి? ఎందుకంటే నీలాంటి బాడీ గార్డ్సే కదా అందరూ కలిసి చేశారు. ఏ కుటుంబం వాళ్ళకి రక్షణగా పెట్టుకున్నారో వాళ్ళకే ద్రోహం చేశారు కదా. ఏంటి మేడం అలా అంటున్నారు? అంకిత్ ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఎవరు? అంకిత ఇక్కడికంతా రాలేదు సార్. మాతో అబద్ధం చెప్పదు, మాకంతా తెలుసు. సిఐడి నుండి ఎవరు తప్పలేదు, తప్పించింది లేదు. అందుకే చెప్తున్నా, అన్ని నిజాలు చెప్పు. అంకిత్ అంష్ గారు కొడుకు కాదు అనేది మాకు తెలుసు. చెప్పు, నిజమేంటి? అది ఆయన నిజమేంటో చెప్పు. చెప్పేస్తాను సార్. అదేంటంటే అంకిత్కి అసలు తండ్రిని నేనే. ఏంటి, నువ్వా? అవును, హంచు సార్ నా పిల్లోని దత్తి తీసుకోవడానికి ఆశపడ్డారు.
నేను నా కొడుకుకి మంచి ఫ్యూచర్ ఉంటుందని ఆయనకి దత్తిచ్చేశాను సార్. కానీ నీ కొడుకు అంకిత్ ఏ ప్లేట్లో తిన్నాడో ఆ ప్లేట్లోనే ఊసాడు. ముందు అనుష్ని చంపాడు, రితి మేడంని కిడ్నాప్ చేశాడు. ఉండదు మేడం, అలా ఖచ్చితంగా జరిగి ఉండదు. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. ఒకవేళ అది నిజమైతే అంకిత్కి ఏది కాదు. కానీ ఇప్పుడు మాకు ఒక విషయం చెప్పు, అంకిత్ ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? అంకిత్ వాడి ఫ్రెండ్ స్వాతితోనే ఉంటాడు, గ్రేసీ లాడ్జ్లో. గ్రేసీ లాడ్జ్. సార్, ఇది అంకిత్ కారు. లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం. సిఐడి, ఆ వైట్ కార్లో వచ్చిన వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారు? రూమ్ నెంబర్ 113. థ్యాంక్ యూ, రండి. ఎవరు? మేడం, నేను రూమ్ సర్వీస్ కోసం వచ్చాను. డోర్ ఓపెన్ చేయండి మేడం, మీకోసం చాక్లెట్ కేక్ తీసుకొచ్చాను. కానీ మేము కేక్ ఏది ఆర్డర్ చేయలేదే. మేడం, అదేంటంటే ఇది మా హోటల్ 5th యానివర్సరీ, అందుకనే మేము అందరికీ చాక్లెట్ కేక్ తీసుకొచ్చి ఇస్తున్నాం మేడం. మీరు కూడా వచ్చి తీసుకోండి ప్లీజ్. సిఐడి, ప్లీజ్ నన్ను వదిలేండి ప్లీజ్. నువ్వే కదా హాస్పిటల్కి వచ్చిన అమ్మాయివి. ప్లీజ్, నేనే తప్పు చేయలేదు. హంతకుల్ని పారిపోనివ్వడం సిఐడికి అలవాటు లేదు. నేనే ఆ అమ్మాయికి డబ్బు ఇచ్చాను. ఆ కెమికల్ బెడ్షీట్ ని ఆ అమ్మాయితో చెప్పి నేనే వేయమన్నాను. ఎవరు చెప్పి నువ్వు ఇదంతా చేసావు? అంకిత్ చెప్పాడు. అంకిత్ ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? తెలీదు. అలాగా? అయితే రిధిమాని ఎక్కడ దాచుంటాడో అది మీకు తెలుసు కదా? నాకు ఇంకేం తెలీదు. ఇది తెలీదు, అది తెలీదు, మరి ఇంకేం తెలుసు నీకు? గగన్ ఎక్కడున్నాడో నాకు ఆ విషయం తెలుసు. ఐ సీ. ఇంకా నీకు ఏ విషయం తెలుసు? హాయ్ మామ్. హాయ్ గగన్ అంకుల్. మీరిద్దరూ బానే ఉన్నారు కదా? ఐ మీన్ మిమ్మల్ని నేను బానే చూసుకుంటున్నాను కదా? అంకిత్, ఖచ్చితంగా నా పెంపకంలో ఏదో తప్పు జరిగింది. అందుకే నేను ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను. అవును, మీరు పెంచిన విధానం తప్పే. చిన్నతనం నుంచి ఇప్పటి వరకు కొడుకు కొడుకు అని చెప్పారు, కానీ ఈ రోజే తెలుసుకున్నాను నువ్వు నా తల్లి కాదని. నువ్వు అసలు తల్లివేనా చెప్పు. కానీ నేను ఎప్పుడు నా సొంత కొడుకే నీకు డిఫరెన్స్ చూసిందే లేదు అంకిత్. అబద్ధం, డ్రామా. అసలైన కొడుకుని కాపాడాలనుకున్నారు. ఒప్పుకుంటాను, అవన్నీ రాజుని కాపాడడం కోసం నేను చేశాను. కానీ హన్ష్ ఎప్పుడు మిమ్మల్ని వేరుగా చూడలేదు, లవ్ చేయకుండా అస్సలు ఉండలేదు. నువ్వంటే నాకు ఇష్టమేనమ్మా, అందుకే నిన్ను నాన్న దగ్గరికి పంపించడానికి వచ్చాను. నీ టికెట్తో పాటు బోనస్ టికెట్ కూడా ఫ్రీ.
మేడం తన దగ్గర చంపిస్తే లాక్కోండి పోండి. సరే గగన్ పట్టుకో పట్టుకో. గగన్ ముందు షూట్ చేయి లేకపోతే మనల్ని చంపేస్తాడు. వద్దు వద్దు, వాడిని చంపేసేయ్, దయచేసి చంపేసేయ్, వాడిని చంపేసేయ్. వీడు చనిపోయాడు. ఏంటి ఇదంతా ఎవరు చేశారు? నేను కావాలని చెప్పలేదు సార్, నేను మమ్మల్ని కాపాడుకోవాలనుకున్నా అంతే. గగన్ చెప్పేది కరెక్టే సార్. ఒకవేళ మేము సెల్ఫ్ డిఫెన్స్ కోసం చంపలేదంటే వాడు మా ఇద్దరిని చంపు ఉంటాడు సార్. మాకు బాగా అర్థమైంది. శ్రేయ, ఆవిడ దగ్గర స్టేట్మెంట్ తీసుకో. మీరు వాళ్ళతో వెళ్ళండి. పదండి. మమ్మీ 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 ఎందుకు నన్ను చంపమని చెప్పావు? ఎందుకు నువ్వు ఆపలేదు? ఎందుకు ఆపలేదో చెప్పమ్మా. ఎందుకు నువ్వు నన్ను చంపమని చెప్పు? ఎందుకు చంపమని చెప్పావో చెప్పమ్మా. ఎందుకు నన్ను ఆయనకి చంపమని చెప్పు? ఎందుకు చంపమని చెప్పావో చెప్పమ్మా. చెప్పమ్మా చెప్పమ్మా, సమాధానం చెప్పమ్మా, సమాధానం చెప్పు. ఎందుకు నన్ను కాల్చమని చెప్పావో చెప్పు. ఎందుకు కాల్చమని చెప్పావో చెప్పమ్మా. ఎందుకు ఎందుకు నువ్వా? మేము నిన్నెప్పుడు షూట్ చేశాం కదా, మరైతే నువ్వెలా ప్రాణాలతో వచ్చావు? చనిపోయిన వాళ్ళు ఎప్పుడు ప్రాణాలతో రాలేరు రిద్దిమా మేడం. ఇదంతా సిఐడి వేసిన ప్లానే. నిందితులు చేసిన తప్పుని వాళ్ళ నోట్తోనే చెప్పించేలా అంకిత్ ఇంకా చావలా. అందరూ కలిసి నన్ను ఇలా మోసం చేశారు. అది నేను అది మోసం చేసింది నువ్వే. నేనేం చేశానో నా కొడుకు కోసమే చేశాను. రాజ్, మీ నాన్న నిన్ను ఎప్పుడు తప్పైన బిజినెస్లో నిన్ను చేర్చుకోవాలనుకున్నారు, కానీ నేను ఎప్పుడు నిన్ను వాటి నుండి దూరంగా పెట్టాలనుకున్నాను అంతే. అమ్మా, నేను కల్లో కూడా ఊహించలేదమ్మా. నువ్వు కూడా నాన్నలాగే ఈ విధంగా ఇన్ని తప్పులు చేస్తావని తెలుసుకోలేకపోయాను. అందుకే నాన్నని చంపడానికి నన్ను సాయం అడిగారు. సాయం చేస్తే ప్రాఫిట్లో 50% ఇస్తామని చెప్పారు. ఈ ప్లాన్లో మీ ఇద్దరు కలిసి చేస్తున్నారని స్వాతి నీ ఫ్రెండ్ నాకు ముందే చెప్పేసింది.
పార్టీ జరిగిన రోజు. ఓ మై గాడ్, సార్కి ఏంటి ఇంత ఆయిలీ ఫుడ్ తీసుకెళ్తున్నావు? డాక్టర్ ఆయన్ని పద్యం చేయమన్నారు కదా, నువ్వు వెళ్ళి శాండ్విచ్ జ్యూస్ తీసుకురా. లేదు కానీ సారు. సార్ నీకు బాస్ అయి ఉండొచ్చు, కానీ సార్కి బాస్ నేను. వెళ్ళు. సరే మేడం. గుడ్, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే సరే మేడం. మీరు ఈ పని చేస్తారని కాస్త కూడా ఎదురు చూడలేదు మేడం. మీరు తప్పు చేసి నన్ను ఇరికించారు కదా మేడం. మరేం చేయను? హన్ష్ని చంపాలనుకున్న విషయం నీకు కూడా తెలిసిపోయింది. లాస్ట్ మినిట్లో నేనే పూర్తిగా అదంతా మార్చేశాను. మీరు అలా తారుమారు చేసినందుకు నేనే ఇరుక్కుపోయాను. అప్పుడే నాకు తెలిసింది పూర్తిగా ఏ విషయం గగన్కి తెలియదని. వాడికి ఏమీ తెలీదు హన్స్ షావుకి కారణం నేనేనని. అందుకే నిందలు మొత్తం అంకిత్ పైన వేశాను. రాజ్ ఇవన్నీ నేను నీకోసమే చేశాను నాన్న. తప్పు చేసి దాన్ని తల్లి ప్రేమతో కప్పాలనుకోవద్దు. మీరు చేసిన పాపాన్ని అలా వదిలేయలేం. మీ ఇద్దరికి కోర్టే దండన ఇస్తుంది. ఒకటి మరణదండన లేదా జీవితాంతం జైలు.